ముఖ్యంగా మన భీమ్గల్ మండలంలోని బెజ్జోరా సిద్దపల్లి రెండు ఆమ్లెట్ విలేజ్ జీపీకి ఈ రెండు విలేజ్లకు సంబంధించి ఒకటే వాగు ఉంటుంది, కప్పల వాగు అనేది. దాని గురించి ప్రతిరోజు ప్రతినిత్యం ఒక చర్చగా జరుగుతుంది భీమ్గల్ మండలంలో. అదేమిటంటే ఇక్కడ నుంచి ఇసుక మాఫియా జరుగుతుంది అనే విషయం జరుగుతుంది. దానికోసము ముఖ్యంగా ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, పోలీస్ అధికారులు ఉన్నారు, అందరు ఉన్నాగా కూడా ఇసుక మాఫియా అనేది ఎలా జరుగుతుంది? ఆఫీసర్ల కళ్ళు కప్పి అయితే జరగదు కదా. దానికోసం ముఖ్యంగా కొంతమంది మొట్టమొదటిగా ఇక్కడ ఇసుక గురించి మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి అందరూ విలేజ్ నుంచి పోవడం జరిగింది. ఊర అవసరాల కోసము ప్రతినిత్యం మాకు సపరేట్గా ఉసుక తీసుకొచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, వేబిల్ దేవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాని నిమిత్తమే ఈ ఉసుక కొట్టుకోమని చెప్పేసి పర్మిషన్ అడగడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారిని. దానికి సానుకూలంగా స్పందించారు. వారు ఏమన్నారంటే మీ విలేజ్కి ఎంత ఉసుక కొట్టుకోరని చెప్పారు. అదేవిధంగా అదే భాగంగా విలేజ్ నుంచి డైలీ ఉసుకే మాకు అవసరం ఉండేళ్ళకు, కొత్త ఇల్లు కట్టేటోళ్ళు కావచ్చు, పాత ఇళ్ళ వరకు కావచ్చు, అన్నిటికీ ఇసుక తెచ్చుకున్నాం. దాని విషయమై ఈరోజు మళ్ళా దాన్ని పక్కకు పెట్టేసి ఇసుక మాఫియా జరుగుతుంది అని చెప్పుకుంటా ఈ రెండు విలేజ్లను వారు పూర్తిగా బదనాం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా చూసే విధంగా దాన్ని ప్రకటన చేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరం దీని మీద, ఇసుక మీద మీరు ఏ విషయం మాట్లాడినా, విలేజ్ గురించి మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు దీని మీద తప్పుడు ప్రచారం అసలు చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మధ్య మా బెజ్జోరా గ్రామం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగిపోతుంది. కానీ బెజ్జోరా గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఏ నాయకులు కానీ ఏ కార్యకర్తలు కానీ పట్టించుకోవడం లేదు. వాస్తవ పరిస్థితులు బెజ్జోరా గ్రామం యొక్క ఈ ఇసుక విషయం లోపల బెజ్జోరా గ్రామం నుండి మొత్తం దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరం ఇసుకే భీమ్గల్ వాగులనే కలుస్తుంది. భీమ్గల్ శివారు ఒక హాఫ్ ఎకర్ కూడా, హాఫ్ కిలోమీటర్ కూడా లేదు భీమ్గల్ సరౌండింగ్లో. కానీ బెజ్జోరా ఇసుకనంతా గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా నాయకులు తీసుకొని లబ్ధి పొందిర్రో దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు బెజ్జోరా గ్రామస్తులు అందరు కలిపి అయ్యో మా బెజ్జోరా ఇసుక అక్కడికి పోయిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారు, మరి ఇదే ఇసుక మా గ్రామానికి వస్తే ఇంటింటికి మొన్న ఒక 2 యువకులు కలిపి గ్రామానికి ఏదో డొనేషన్ రూపంగా 14 లక్షలు ఇస్తే మా ఇంటింటికి ఒక 2,000 చిల్లర వచ్చినాయి. ఈరోజు బెజ్జోరా జాతర జరగబోతుంది వచ్చే నెలలో. కనీసంగా ఒక 5 లక్షలు కూడా గ్రామం లోపల లేదు. దాదాపు 20 లక్షల రూపాయల జాతర ఖర్చు అవుతుంది. దయచేసి నాయకులారా ఆలోచించండి. గ్రామానికి మేలు జరిగే అవకాశం ఉంది. మరి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా ప్రతిరోజు పేపర్లు వినబడుతుంది. వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా. దాదాపు మండల్లో బీఆర్ఎస్కు మన ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం మాదే. మరి ఈరోజు గ్రామానికి మేలు జరుగుతుంటే మీరందరు ఈ రకంగా ప్రెస్ మీట్లు ఇస్తుంటే రేపు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ విషయం మీద మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైతే గ్రామానికి లబ్ధి చేకూరుతుందో ఆ రకంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా సమర్థించండి దయచేసి. ఇది గ్రామానికి సంబంధించిన విషయం. ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ 4 కిలోమీటర్లు ఇసుక పోయి పెట్టగానే అది భీమ్గల్ కూడా డెవలప్ అవుడు కాదు. ఒక 4-5 నాయకులకు మాత్రం జేబులు నింపుకుంటారు. 10 ఏళ్ళ నుంచి నింపుకున్నారు. ఇప్పుడు అవి సరిపోలేవు కావచ్చు, ఇంకా నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కదాని ద్వారా ఈరోజు గ్రామం నష్టపోతుంది. దీని విషయంలో మళ్ళీ ఆలోచించుకొని దయచేసి మా గ్రామానికి జరగబోయేటువంటి లాభం ఏదైతుందో మేము ఉట్టిగా ఎవరికేం విడిసపెడతలేము. దాని ద్వారా కొద్ది గొప్ప గ్రామానికి డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా మాకు ఇతర అవసరాలు, గ్రామానికి ఉన్న ఖర్చులన్నిటి వెళ్ళిపోతున్నాయి. మా గ్రామానికి ఇది తప్పితే వేరేదేం లేదు. 10 సంవత్సరాల నుంచి నష్టపోయినాం. దయచేసి ఇక నుంచి కూడా నష్టపోకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా మేము బీఆర్ఎస్ నాయకులను మరీ చేతులెత్తి మొక్కుకుంటున్నాం.